పడుకుంటు ఏం పేరు అమ్మా నీ పేరు? ఈమె వెంకటమ్మ. ఈమెకు పెరాల్సి వచ్చింది. గీ చిన్న ఇంట్లో ఈమె ఉంచు నివాసం. ఈ చిన్నది వినాయకుడి చిన్న పిల్లలు పెట్టుకుంటారు చూడు వినాయకుడు. ఆ వినాయకుడిని పెట్టే దాంట్లో ఈమె ఉంది. ఈమె చేతికి ఏమైందమ్మా? పక్షవాతమా? చేతికి ఒకటేనా? చేతి కాలా? నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తలేదు. ఈమె వీడో మళ్ళీ 60-70 ఏళ్ళ మధ్యలో ఉంది. మళ్ళా ఆల్రెడీ పెరాలసిస్ పేషెంట్. ఇట్లాంటి వ్యక్తులకు కూడా మీరు పెన్షన్ ఇవ్వకుండా మరి ఎవరికి అది చేస్తున్నట్టు? మరి అద్భుతమైన రాజ్యం మాది, ఇందిరమ్మ రాజ్యం అంటారు. గిదేనా మీ రాజ్యం? గత ప్రభుత్వం అట్లే ఉండే, మీరు ఇట్లే ఉండరు. దొందేరు. ఈమె ఎట్లా చేయాలమ్మా? మరి నీకు మందుల ఖర్చులు ఆ ఖర్చులు అయితే కమ్మా ఎట్లా? మీ కొడుకులు పని చేసుకొని చేయాలి. ఏం బాబు ఎట్లా పరిస్థితి? ఏం లేదన్నా, మా అన్న మేమే అంటే మేము డైలీ కూలి వర్కర్సే. మా కష్టపడిన పైసలతోనే ఆమెకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. మరి చాలా ఖర్చుతో కూడుకున్నది కదా పెరాలసిస్. ఇప్పటికి 1,50,000 పెట్టినాం బాగా తీసుకొచ్చి. 1,50,000 పెట్టినాము. ఇప్పటికీ ఆ చెయ్యి కూడా వస్తలేదు, కాలు కూడా వస్తలేదు, పింఛన్ కూడా వస్తలేదు. 2-3 సార్లు అప్లై చేయండి అంటే కూడా అప్లై చేసినాం, అట్లా కూడా ఏం రాలేదు. మంచిగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ అసలైన వాళ్ళకి ఇవ్వకుండా ఇస్తలేరు. ఇది చూడండి ఇటువంటి పరిస్థితుల్లో మంది ఇప్పుడు ఇక చూడండి. కనీసం మీకు మనిషిని చూస్తే అన్నా హృదయం అరగాలి కదా. ఎంత మా నాన్న కూడా కంటే చిన్న వాళ్ళకి వచ్చినాయి, మా నాన్నకు రాలేదు పింఛన్లు. అప్పుడు ఆయన దాని వల్ల కూడా 2-3 సంవత్సరాలు చాలా బాధపడ్డాడు. లాస్ట్ హార్ట్ స్ట్రోక్ తోనే చనిపోయాడు. చూడండి ఈ అమ్మ ఇంత చిన్న గుడిసెల, దాంతోపాటు ఇక చూడండి ఈ ఎన్నికలు చూడండి. ఎన్నికల మొత్తం చిత్రం. ఈ ఊరు మొత్తం ఇట్లే ఉంది. అసలు ఏంది ఈ వాతావరణం? అతి కొద్ది మంది మాత్రమే ఆర్థికంగా బలంగా ఉండి శాసించుకుంటా వాళ్ళ రాజ్యాన్ని నడుపుకుంటూ కూర్చున్నారు. ప్రజలకేమో ఏం చేసేది లేదు. ఏమన్నా అంటే వాళ్ళను మానసికంగా శారీరకంగా భయపెట్టుకోం. ఇదేనా మీది? ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ అసలు ఒక్క ఇల్లు కాదు, ప్రతి ఇల్లు రకరకాల బాధలనే ఉంటాయి. అసలు ఏదో అసలు ఇంత నాకు తెలిసి ఇంత దగ్గర ఇంత కూతవేటు దూరంలో పూట ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ లేదు. అయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి గిట్లటోళ్ళ కన్నా చేసి పుణ్యం కట్టుకోండి సార్. మీకు దండం పెడతాము. మేము కూడా మీకు రుణపడి ఉంటాము. ఒకసారి ఆలోచన చేయండి. గిట్లోటి వాళ్ళకు చేయకపోతే ఇంకా మీరు కనీసం ఏం చెప్పాలో మాకు అర్థమవుతలేదు.